లంచం డిమాండ్ చేశారు. బాధితుల నుంచి 20,000 లంచం తీసుకుంటూ శ్రీకాకుళం జిల్లా వైద్య శాఖ అధికారి బాలమురళీకృష్ణ, ఆయన సిసి సురేష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గత కొన్నాళ్లుగా కాంతమ్మ ఆరోగ్య కారణాలతో సెలవులో ఉన్నారు. రీజనల్ డైరెక్టర్ జాయినింగ్ ఆర్డర్ ఇమ్మన్నప్పటికీ జాయినింగ్ ఆర్డర్ ఇవ్వకుండా తిప్పి 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో కాంతమ్మ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. జిల్లా వైద్యాధికారి ఆయన సిపిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. విచారణ తర్వాత విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. సీనియర్ అసిస్టెంట్, షీ ఈజ్ ఎ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేడీ. ఆవిడకు ఒక కాల్ లేదు. కిందటి సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు ఆవిడ మెడికల్ లీవ్లో ఉండి సబ్సిక్వెంట్ ఆవిడ జాయిన్ అవ్వడానికి కన్సర్న్ పిహెచ్సికి వెళ్తే ఆ కన్సర్న్ పిహెచ్సి డాక్టర్ గారు అయినటువంటి డిఎంఎండ్హెచ్ఓ గారికి రిఫర్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎండ్హెచ్ఓ గారు ఏం చేశారంటే ఆవిడ అప్లికేషన్ని రీజనల్ డైరెక్టర్ గారికి, విశాఖపట్నంలో ఉన్న రీజనల్ డైరెక్టర్ గారికి ఫార్వర్డ్ చేశారు. ఈవిడ కేసుని కన్సిడర్ చేయండి, ఈవిడ ఇన్నాళ్ళు సెలవు పెట్టి వచ్చిందని చెప్పి. సో దాని మీద ఈవిడ ఉన్నటువంటి పొజిషన్ చూసి మానవతా దృక్పథంతో ఈవిడికి గత ఫిబ్రవరి నెలలో 2025 ఫిబ్రవరి నెలలో ఆవిడకి ఆర్డర్ ఇచ్చారు. ఏమని, మీరు పిహెచ్సిలో జాయిన్ అవ్వండి, అదేవిధంగా డిఎంఎండ్హెచ్ఓ శ్రీకాకుళం గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మీరు సదరు సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడకి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వండి, కౌంటర్ డివో ఇవ్వండి అని మూమెంట్ ఆర్డర్ అంటారు వీళ్ళు మెడికల్ పరిభాషలో. వీళ్ళు ఇక్కడ ఈ మూమెంట్ ఆర్డరు ఇవ్వండి అంటే ఆ దినము నుండి ఈ రోజు వరకు ఆవిడ కాళ్ళు లేకపోయినా మెట్లెక్కి అరిగిపోయేలా తిరుగుతుంది డిఎంఎండ్హెచ్ఓ గారి ఆఫీస్ చుట్టూ. 20,000 లంచం ఇవ్వందే ససేమేరా ఇవ్వమని కరాఖండిగా చెప్పడం జరిగింది. పాపం వాడి దగ్గర అంత డబ్బులు లేవండి, నా జీతాలు వచ్చిన తర్వాత అయినా పోనిస్తాను, నా దగ్గర 10,000 ఉన్నాయి, కొన్ని 15,000 అప్పో చేసి ఇస్తాను, సస్యమీరా కాదు కుదరదు అని చెప్పి సదరు డిఎంఎండ్హెచ్ఓ గారు, అదేవిధంగా సీసీ గారు కూడా, ఇక్కడ పనిచేస్తున్న వి సురేష్ కుమార్ అనేటువంటి సీసీ, ఇద్దరు కూడా ఈవిడికి ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈవిడ ఎప్పుడైతే కరాఖండిగా 20,000 కానీ ఇస్తేనే కానీ మూమెంట్ ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి అన్నారో, లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఈవిడ వీరి చుట్టూ తిరగడం ఇష్టం లేక మా ఏసీబీకి మాకు నిన్న సంప్రదించడం జరిగింది.